Hi and welcome back to Edu9 Career Guidance and Joshi Innovations. మనం ఆల్రెడీ NIT సిరీస్ అయితే ఆల్రెడీ స్టార్ట్ చేసామండి. ఆ సిరీస్ లో భాగంగా విశ్వేశ్వరయ్య నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నాగ్పూర్ గురించి పూర్తి డీటెయిల్స్ చూద్దాం. సో అలానే ఈ క్యాంపస్ సంబంధించిన ఎస్టాబ్లిష్మెంట్ ఎప్పుడు, ఎలిజిబిలిటీ ఏంటి, అలానే ఈ క్యాంపస్ సంబంధించిన కట్ ఆఫ్ ర్యాంక్స్ ఏంటి, హాస్టల్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, ఈ క్యాంపస్ సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి, ప్లేస్మెంట్ రికార్డ్స్ ఎలా ఉన్నాయి, సో అలానే ఈ క్యాంపస్ సంబంధించిన ఏ కోర్సెస్ అవైలబుల్ ఉన్నాయి, వాటి ఇంటేక్ ఏంటి, ఫీజ్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అని కంప్లీట్ డీటెయిలింగ్ ఒకసారి చూద్దామండి. చూసే ముందు ఇంకా మా ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మాకు సంబంధించిన ప్రతి ఒక్క వీడియో మీ వరకు వస్తుంది. లెట్స్ డ్రైవ్ ఇంటు ద వీడియో. సో ఈ క్యాంపస్ ఎస్టాబ్లిష్మెంట్ వచ్చేసి 1960లో అయితే ఎస్టాబ్లిష్మెంట్ చేశారండి. చాలా ఓల్డ్ క్యాంపస్. అప్పుడు ఈ కాలేజ్ నేమ్ వచ్చేసి మనకి విశ్వేశ్వరయ్య రీజనల్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అని ఉండేది. సో ఈ క్యాంపస్ కి 2002లో అయితే NIT స్టేటస్ వచ్చిందండి. సో ఇప్పుడు ఈ క్యాంపస్ సంబంధించిన లొకేషన్ అండ్ కనెక్టివిటీ ఒకసారి చూద్దాం. సో లొకేషన్ వచ్చేసి అంబజారీ, నాగ్పూర్, మహారాష్ట్ర. పిన్ నెంబర్ వచ్చేసి 440010 అయితే ఉందండి. అలానే దీని నియరెస్ట్ రైల్వే స్టేషన్ వచ్చేసి మనకి నాగ్పూర్ జంక్షన్ నుంచి 8 కిలోమీటర్స్ అవేలో అయితే క్యాంపస్ ఉంది. ఎయిర్పోర్ట్ విషయానికి వస్తే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి 10 కిలోమీటర్స్ అవేలో అయితే క్యాంపస్ ఉందండి. సో ఈ క్యాంపస్ సంబంధించిన NIRF ర్యాంకింగ్ వచ్చేసి ఇంజనీరింగ్లో 44 ఉందండి, ఆర్కిటెక్చర్లో 10th ఉంది, ఓవరాల్గా చూసుకున్నట్టయితే 86 అయితే ఉందండి. సో ఈ క్యాంపస్ సంబంధించిన ఎలిజిబిలిటీ ఒకసారి చూద్దాం. 10+2 ఇంటర్ అయితే కంప్లీట్ చేసి ఉండాలండి. ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్స్ అయితే చేసి ఉండాలి. అలానే JEE మెయిన్స్ అనేది క్వాలిఫై అయి ఉండాలి. సో జనరల్ కేటగిరీ వాళ్ళకి మినిమం 75% ఇంటర్ స్కోర్ అయితే వచ్చి ఉండాలండి. అలానే OBC, SC, ST, PWD కేటగిరీ వాళ్ళకైతే మినిమం 65% స్కోర్ అయితే ఇంటర్లో వచ్చి ఉండాలి. సో ఈ క్యాంపస్లో అడ్మిషన్ JEE మెయిన్స్ త్రూ అయితే జరుగుతుందండి. సో ఇప్పుడు ఈ క్యాంపస్ సంబంధించిన ఏ కోర్సెస్ అవైలబుల్ ఉన్నాయి, వాటి ఇంటేక్స్ ఏంటో ఒకసారి చూద్దాం. సివిల్ ఇంజనీరింగ్ 115 ఇంటేక్ అయితే ఉంది. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ 115 ఇంటేక్ అయితే ఉంది. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ 115 ఇంటేక్ అయితే ఉంది. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ 115 ఇంటేక్ అయితే ఉంది. మెకానికల్ ఇంజనీరింగ్ 115 ఇంటేక్ అయితే ఉంది. మెటలాజికల్ అండ్ మెటీరియల్ ఇంజనీరింగ్ 115 ఇంటేక్ అయితే ఉంది. మైనింగ్ ఇంజనీరింగ్ 50 ఇంటేక్ అయితే ఉంది. కెమికల్ ఇంజనీరింగ్ 115 ఇంటేక్ అయితే ఉందండి. టోటల్ 855 ఇంటేక్ అయితే ఉందండి ఈ క్యాంపస్లో. సో ఇప్పుడు ఈ క్యాంపస్ సంబంధించిన 2025 కట్ ఆఫ్ ర్యాంక్స్ ఎలా ఉన్నాయో చూద్దామండి. హోమ్ స్టేట్ అండ్ అదర్ స్టేట్ కేటగిరీ వైజ్. కెమికల్ ఇంజనీరింగ్ అదర్ స్టేట్ ఓపెన్ కేటగిరీ జనరల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 26,875 అయితే ఉంది. ఫీమేల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 38,023 అయితే ఉందండి. జనరల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 30,416 అయితే ఉంది. ఫీమేల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 41,891 అయితే ఉందండి. సో దీనికి సంబంధించిన OBC, NCL, SC, ST కేటగిరీ వైజ్ వాటి కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే ఉన్నాయి. ఒకసారి స్క్రీన్ షాట్ తీసి అయితే పెట్టుకోండి. సో సివిల్ ఇంజనీరింగ్ అదర్ స్టేట్ ఓపెన్ కేటగిరీ జనరల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 32,228 అయితే ఉంది. ఫీమేల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 42,223 అయితే ఉందండి. జనరల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 36,904 అయితే ఉంది. ఫీమేల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 50,416 అయితే ఉందండి. సో దీనికి సంబంధించిన EWS, OBC, NCL, SC, ST కేటగిరీ వైజ్ వాటి కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే ఉన్నాయి. ఒకసారి స్క్రీన్ షాట్ తీసి అయితే పెట్టుకోండి. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అదర్ స్టేట్ ఓపెన్ కేటగిరీ జనరల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 5,809 అయితే ఉంది. ఫీమేల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 10,492 అయితే ఉందండి. జనరల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 6,359 అయితే ఉంది. ఫీమేల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 11,732 అయితే ఉందండి. దీనికి సంబంధించిన EWS, OBC, NCL, SC, ST కేటగిరీ వైజ్ వాటి కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే ఉన్నాయి. ఒకసారి స్క్రీన్ షాట్ తీసి అయితే పెట్టుకోండి. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అదర్ స్టేట్ ఓపెన్ కేటగిరీ జనరల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 13,127 అయితే ఉంది. ఫీమేల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 20,228 అయితే ఉంది. జనరల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 15,125 అయితే ఉందండి. ఫీమేల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 22,683 అయితే ఉంది. దీనికి సంబంధించిన EWS, OBC, NCL, SC, ST కేటగిరీ వైజ్ వాటి కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే ఉన్నాయి. ఒకసారి స్క్రీన్ షాట్ తీసి అయితే పెట్టుకోండి. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అదర్ స్టేట్ ఓపెన్ కేటగిరీ జనరల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 9,532 అయితే ఉంది. ఫీమేల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 15,392 అయితే ఉంది. జనరల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 10,545 అయితే ఉంది. ఫీమేల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 16,938 అయితే ఉందండి. దీనికి సంబంధించిన EWS, OBC, NCL, SC, ST కేటగిరీ వైజ్ వాటి కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే ఉన్నాయి. ఒకసారి స్క్రీన్ షాట్ తీసి అయితే పెట్టుకోండి. మెకానికల్ ఇంజనీరింగ్ అదర్ స్టేట్ ఓపెన్ కేటగిరీ జనరల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 19,357 అయితే ఉందండి. ఫీమేల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 33,595 అయితే ఉంది. జనరల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 21,612 అయితే ఉంది. ఫీమేల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 37,866 అయితే ఉందండి. దీనికి సంబంధించిన EWS, OBC, NCL, SC, ST కేటగిరీ వైజ్ వాటి కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే ఉన్నాయి. ఒకసారి స్క్రీన్ షాట్ తీసి అయితే పెట్టుకోండి. మెటలాజికల్ అండ్ మెటీరియల్ ఇంజనీరింగ్ అదర్ స్టేట్ ఓపెన్ కేటగిరీ జనరల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 36,462 అయితే ఉందండి. ఫీమేల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 47,592 అయితే ఉంది. జనరల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 40,413 అయితే ఉంది.
ఫీమేల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 51,958 అయితే ఉందండి. దీనికి సంబంధించిన ఈడబ్ల్యూఎస్, ఓబీసీఎన్సీఎల్, ఎస్సీ ఎస్టీ కేటగిరీ వైజ్ బట్ కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే ఉన్నాయి. ఒకసారి స్క్రీన్ షాట్ తీసి అయితే పెట్టుకోండి. అదర్ స్టేట్ ఓపెన్ కేటగిరీ జనరల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 39,303 అయితే ఉంది. ఫీమేల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 48,378 అయితే ఉంది. జనరల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 45,731 అయితే ఉంది. ఫీమేల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 55,436 అయితే ఉందండి. దీనికి సంబంధించిన ఈడబ్ల్యూఎస్, ఓబీసీఎన్సీఎల్, ఎస్సీ ఎస్టీ కేటగిరీ బట్ కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే ఉన్నాయి. ఒకసారి స్క్రీన్ షాట్ తీసి అయితే పెట్టుకోండి. సో ఇప్పుడు ఈ క్యాంపస్ సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఫెసిలిటీస్ ఒకసారి చూద్దామండి. సో ఈ క్యాంపస్ 215 acres తో అయితే ఉందండి. సో అలానే ఇందులో మోడరేటెడ్ అకాడమిక్ బిల్డింగ్స్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్స్ అయితే ఉన్నాయి. సెంట్రల్ లైబ్రరీ విత్ 1.5 lakhs వాల్యూమ్ బుక్స్ అయితే ఉన్నాయి. అలానే ఈ క్యాంపస్ లో అడ్వాన్స్డ్ ల్యాబ్స్ అండ్ రీసెర్చ్ సెంటర్స్ ఉన్నాయి. సో ఇన్నోవేషన్ అండ్ ఇంక్యుబేషన్ ఫెసిలిటీస్ ఉన్నాయి, ఆడిటోరియంస్ ఉన్నాయి, సెమినార్ హాల్స్ ఉన్నాయి, అలానే లెక్చరర్ థియేటర్స్ కూడా ఉన్నాయండి ఈ క్యాంపస్ లో. సో అలానే ఈ క్యాంపస్ సంబంధించిన హాస్టల్ అండ్ అకామిడేషన్ ఒకసారి చూద్దాం. సపరేట్ బాయ్స్ అండ్ గర్ల్స్ హాస్టల్స్ అయితే ఉన్నాయండి ఈ క్యాంపస్ లో. అలానే 15+ హాస్టల్స్ విత్ సింగిల్ అండ్ డబుల్ ఆక్యుపెన్సీ రూమ్స్ అవైలబుల్ ఉన్నాయి. అలానే ఫర్నిచర్ రూమ్స్ విత్ బెడ్స్ అండ్ టేబుల్స్ అండ్ చైర్స్, 24/7 ఎలక్ట్రిసిటీ ఉంటుంది, వాటర్, ఇంటర్నెట్ ఫెసిలిటీస్ కూడా ఉంటాయి. నైట్ క్యాంటీన్స్ అండ్ రీడింగ్ రూమ్స్ కూడా ఈ క్యాంపస్ లో అవైలబుల్ ఉన్నాయండి. అలానే ఈ క్యాంపస్ మెస్ అండ్ ఫుడ్ విషయానికి వస్తే హైజీనిక్ నార్త్ అండ్ సౌత్ ఫుడ్ ఇక్కడ అవైలబుల్ ఉంటుంది ఈ క్యాంపస్ లో. వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్ కూడా ఈ క్యాంపస్ లో అవైలబుల్ ఉంటుంది. వీక్లీ వీళ్ళు మెనూ అనేది చేంజ్ చేస్తారండి. సౌత్ ఇండియన్ ఫుడ్ అనేది ఇక్కడ మనకి రెగ్యులర్ గా దొరుకుతుంది. సో అలానే క్యాంపస్ సంబంధించిన స్పోర్ట్స్ విషయానికి వస్తే అవుట్డోర్ గేమ్స్ క్రికెట్, ఫుట్బాల్, వాలీబాల్, బాస్కెట్బాల్, టెన్నిస్ అయితే ఉంది. ఇండోర్ గేమ్స్ విషయానికి వస్తే బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్, చెస్, క్యారమ్స్ అయితే ఈ క్యాంపస్ లో అవైలబుల్ ఉన్నాయి. సో అలానే క్యాంపస్ సంబంధించిన ఫీజ్ స్ట్రక్చర్ ఒకసారి చూద్దామండి. ఫర్ ఓపెన్ అండ్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే ఫస్ట్ సెమిస్టర్ అకాడమిక్ ఫీ వచ్చేసి 67,725 అయితే ఉంది. ప్లస్ వన్ టైం ఫీ బీటెక్ వాళ్ళకైతే 15,500 ఉంటుందండి. బీఆర్ వాళ్ళకైతే 16,800 అయితే ఫీజు ఉంటుంది. సెకండ్ సెమిస్టర్ వచ్చేసి మనకి 67,725 అయితే ఉంటుందండి. ఫర్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి వాళ్ళకైతే ఫస్ట్ సెమిస్టర్ అకాడమిక్ ఫీ వచ్చేసి మనకి 5,225 అయితే ఉంటుంది. ప్లస్ వన్ టైం ఫీ వచ్చేసి బీటెక్ వాళ్ళకి 15,500 ఉంటుంది. బీఆర్ వాళ్ళకైతే 16,800 అయితే ఉంటుంది. ఇంకా సెకండ్ సెమిస్టర్ ఫీజు వచ్చేసి 5,225 అయితే ఉంటుందండి. ఈ క్యాంపస్ సంబంధించిన ప్లేస్మెంట్ విషయానికి వస్తే హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి మనకి 56 lakhs per annum అయితే ఉంది. యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసి మనకి 26 lakhs per annum అయితే ఉందండి. సో టోటల్ ఆఫర్ వచ్చేసి మనకి 546 ఆఫర్స్ అయితే ఉన్నాయి. సో టాప్ రిక్రూటర్స్ వచ్చేసి మనకి టీసీఎస్, ఇన్ఫోసిస్, కాన్సినెంట్, టెక్ మహీంద్రా అయితే ఉన్నాయండి. సో ఇందులో హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి మనకి సిఎస్సి బ్రాంచ్ కి అయితే వచ్చిందండి. సో అలానే ఆఫర్ స్టాటిస్టిక్స్ ఒకసారి చూద్దాం. బీటెక్ కోర్స్ కి మినిమం ఆఫర్ వచ్చేసి మనకి 6.7 lakhs per annum అయితే ఉంది. మాక్సిమం ఆఫర్ 58.30 lakhs per annum అయితే ఉంది. యావరేజ్ ఆఫర్ 14.65 lakhs per annum అయితే ఉంది. మీడియం ఆఫర్ వచ్చేసి మనకి 14 lakhs per annum అయితే ఉందండి. సో ఇదండి ఓవరాల్ గా డాక్టర్ విశ్వేశ్వరయ్య నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నాగ్పూర్ గురించి పూర్తి డీటెయిల్స్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. తప్పకుండా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.